వెల్కమ్ టు ఎస్బి న్యూస్. ఒకసారి ఈరోజు ప్రముఖ కమ్యూనిస్ట్ దినపత్రిక నవ తెలంగాణలో వచ్చిన బ్యానర్ ఐటమ్ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారో ఒకసారి ప్రముఖంగా దీంట్లో ప్రకటించడం జరిగింది. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల మీ పాలన, 30 నెలల మా ప్రజాపాలన సమీక్షిద్దాం అంటూ బ్యానర్ ఐటమ్ గా నవ తెలంగాణ ప్రకటించింది. రైతుల కోసం 30 నెలల్లో 1,75,00,00,000 కోట్లు ఖర్చు పెట్టామని కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదంటూ బీజేపీపై కూడా పరోక్షంగా ఆయన మండిపడ్డారు. రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతగా 2,482 కోట్ల విడుదల అంటూ నవ తెలంగాణ బ్యానర్ ఐటమ్ గా రాయడం చూసినాం. దీంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీని విమర్శించిన విషయం చూద్దాం. బీజేపీతో ఉపయోగం లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదని సీఎం విమర్శించారు. ఒక్కొక్కరి ఖాతాలో ప్రధాని మోడీ వేస్తానన్న 17 లక్షలు ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు ఆదాయం రెట్టింపు, ఏటా 2 కోట్ల ఉద్యోగాల వంటి హామీలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఏం వరగబెట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధ్యక్షులు నితిన్ నబీన్ చెప్తున్నారని, అవన్నీ పగటికలా మిగిలిపోతాయని ఆయన మండిపడ్డట్టుగా ఇచ్చారు. బీజేపీతో ఎటువంటి ఉపయోగం లేదు, కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా ఇక్కడ చూపిస్తున్నాం. ఒకసారి ఇక్కడ నెక్స్ట్ ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. ఒక్కసారి ఆశీర్వాద సభల పేరిట నాటకాల, రైతులకు 30,000 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది కూడా ఇక్కడ రాయటం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం అంటూ యూరియా కొరత నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు అంటూ కేటీఆర్ గారు మండిపడ్డారు. రైతు భరోసా నిధులు 30,000 కోట్లు ఎగ్గొట్టి రైతులకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహిగా నిలిచిపోతారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డమే బ్యానర్ రైటింగ్ గా ప్రకటించారు. అలాగే ఇక్కడ చూస్తే కార్పొరేట్ చేతుల్లో విద్యా వైద్యం అంటూ కమ్యూనిస్టు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కమ్యూనిస్టు పార్టీలు అంటేనే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలే ఉచిత విద్య, ఉచిత వైద్యం. విద్యా వైద్యం ఎక్కడైతే సక్రమంగా అందిద్దో అక్కడ సంక్షేమ పథకాలకు ఎటువంటి దోఖ అసలు అవసరమే లేదు. ఇంటికొక ఉద్యోగం వస్తే, పిల్లవాడు మంచి చదువుకుంటే, ఇంట్లో రోగం వస్తే గవర్నమెంట్ దవాఖానకి వెళ్తే స్వస్థమైన న్యాయం జరిగిద్దని ఎప్పుడైతే ప్రజలు భావిస్తారో ఆ రోజు ఎవరు సంక్షేమ పథకాలకు పోరు, అసలు పోయే జరగదు. అసలు విద్యా వైద్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులు, బీసీలు, గిరిజనులు, అగ్రకుల ఓసీలు వీళ్ళందరూ కాకుండా ఎవరైతే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక పెట్టుబడిదారులు సృష్టించేదే ఈ యొక్క విద్య మరియు ఈ యొక్క కార్పొరేట్ వైద్యం. దరిద్రం ఇది. అసలు ఎంత దరిద్రం అంటే విద్యా వైద్యం మొత్తం కూడా ప్రైవేట్ నడుపుతారు. ఇక పనికి వాళ్ళ వైన్ షాపులు, మందు షాపులు ఎన్నో గవర్నమెంట్ నడుపుకుంటారు. చిచ్చి చూడండి, కార్పొరేట్ చేతుల్లో విద్యా వైద్యం అంటూ ప్రముఖ బ్యానర్ రాశారు. నిరుద్యోగాన్ని పెంచుతున్న మోదీ ప్రభుత్వం రాశారు. అటు మోదీ ప్రభుత్వమే కాదు, అటు కేసీఆర్ బట్టే అట్లే పెరిగింది, ఇటు రేవంత్ రెడ్డి గారు అట్లే పెరిగింది. చూస్తే 6 నెలలు నోటిఫికేషన్ వేస్తాం, మీరు పోండి, చదువుకోండి, కోచింగ్ సెంటర్లో పోండి, మీ అమ్మ మెడలో తనని తాకట్టు పెట్టండి, మీ చెల్లె మెడలో తాకట్టు పెట్టండి, మీ అక్క మెడకు తాకట్టు పెట్టండి, చదువుకోండి, మీకు ఉద్యోగం తాకట్టు ఇచ్చుకుంటారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఆయన ఉద్యోగాలు ఇస్తారని ఒక పక్క ఆ మోడీ గారు చెప్తారు. ఈడియడు ఆడియడు, ఆ పక్కన చికటపల్లి లైబ్రరీలో పోరగాళ్ళు చస్తా ఉంటారు చెట్ల కింద కూర్చో చదవలేక. ఇది పరిస్థితి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధం కావాలి అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు సుకిన్షాల్లో బహిరంగ సభలో మాట్లాడారు. ఇక నెక్స్ట్ దేశంలో 78% ఋతుపవనాలు లోటు అని, అసలు వారం రోజుల్లో భారీ వర్షాలు, ఇందులో 60% లోటు కేటగిరీ, మరో 14% భారీగా వర్గీకరించిన ఐఎండి అని రాశారు. 70% ఋతుపవనాలు లోటు అంటే చాలా తక్కువ ఋతుపవనాలు ఉంటాయి అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో ఓబీసీ సవరణ బిల్లుకు ఆమోదం అని ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో జాబితా నుండి 77 ముస్లిం వర్గాలు తొలగింపు. ఇదొక దౌర్భాగ్యం. పాపం ఆ ముస్లింస్ మీద రాజకీయం చేయటం. వాళ్ళేదో పేద వర్గాలు ఉంటారు ముస్లింస్ వర్గాల్లో కూడా. ఈ కుల రాజకీయాలు చేయడం ఏందో అర్థం కాదు ఈ రాష్ట్రాలలో. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఏందిరా బాబు? ముందు ఉద్యోగాలు కల్పించండి. ఏ కుటుంబంలో అయితే ఉద్యోగం వచ్చిందో వాళ్ళ జాబితాను తీసేయండి.
ఇప్పుడు నేను బీసీ నేతగా ఉన్నాను, బీసీ అనుకో, నాకు జాబ్ అవుతాడు, బీసీ తీసేయండి, నా పిల్లలకి బీసీ రిజర్వేషన్ అయినా, కలెక్టర్ ఒక రిజర్వేషన్ పోతే వాడి కొడుకు రిజర్వేషన్ పుట్టుతా ఉండే, ఇంకెక్కడ బాగుపడింది? కూలి పెట్టాడు, కూలికే పోతుంది, ఇక వాడి జీవితం కూలికి సత్తనే ఉంటాడు. మనకి పై ఎత్తున ఈ జాబితాలు తొలగించినాం, వాడిని తొలగించినాం అంటే ఆ ముస్లింస్ హిందువులు కొట్టుకుంటే చూద్దాం చూస్తారు అన్నట్టు. పశ్చిమ ప్రవేశపెట్టి 2 బిల్లులాట, ఏందో అంత గోల. ఓకేనా? ఇక 1030 సార్ సహాయ కేంద్రాలు అంటే ఇచ్చారు. సార్ ఇదో మంచి ప్రక్రియ సార్, చాలా మంచి ప్రక్రియ. ఎందుకంటే ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరు 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేసే కాంటది, ఆ పుట్టినూరులో ఉంటది. ఈ 2 చోట్ల ఓట్లు ఉండొద్దు. ఎంతమంది ప్రజలు, ఎంతమంది 18 సంవత్సరాలు నిండాయో అంతమందికి ఓట్లు ఉండాలా, చచ్చిపోయిన ఓట్లు తీసేయాలా అనే కార్యక్రమంతో కార్యక్రమం చేస్తుంది. దీని ఎటువంటి అపోహలు ఉండని అవసరం లేదు. ప్రక్రియలో ఓటర్లందరూ విధిగా పాల్గొనాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎవ్వరు ఎటువంటి టెన్షన్ పడే పని లేదు. ప్రక్రియ ఇంటింటికి వస్తున్నారు బిఎల్ఓలు, ప్రతి కాగితాన్ని మీ చేతిలో మీ ముందే ఫిలప్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్ పడద్దు. ప్రక్రియపై ఎటువంటి అనుమానాలు వద్దు. ప్లస్ రెండోది ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది, ఎవరైతే 17 సంవత్సరాలు నిండిన పౌరులు అయితే ఉంటారో, భారతీయ పౌరులు 17 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు అప్లై చేసుకోండి ఫామ్ నెంబర్ 6 ద్వారా. వాళ్ళకి ఎప్పుడైతే 18 సంవత్సరాలు వస్తాయో అప్పుడు ఓటు ఆటోమేటిక్ వస్తుంది. ఓటు అన్నది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎంతో మంది మహాత్ములు ఒకప్పుడు ఎవరు ఉంటుందంటే అగ్రకులాలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ కృషి ఫలితం వల్ల మహిళలకు, బడుగు బలహీన వర్గాల మళ్ళాంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చింది. ఆ ఓటు హక్కును అమ్ముకోకుండా నమ్ముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత విలువ వస్తుంది అన్నది భవిష్యత్తులో మీరు చూడొచ్చు అన్నట్టు. మీరు ప్రజల్లో థర్డ్ ఫ్రంట్, సెకండ్ ఫ్రంట్, ఫ్రంట్లు ఏర్పడినప్పుడు కూడా కేరళ మినహాయించి, కేరళలో ఫ్రంట్ రాజకీయాలు పనిచేయలే. కేరళలో కమ్యూనిస్టు పాలనలు ఎక్కడ పనిచేయలేదు. కమ్యూనిస్టుల పాలన అలా ఉంటుంది అన్నట్టు, సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటుంది కమ్యూనిస్టులు అంటే. ఇక ఎన్నికల కమిషనర్ది పక్షపాత వైఖరి, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి, ఎన్నికల ప్రక్రియపై న్యాయ సమీక్ష అవసరం అంటూ, దేశంలో ఏం జరుగుతుందో న్యాయ వ్యవస్థ పట్టించుకోవాలంటూ ఈ సర్పై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు 23 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త లేఖ రాసినాయట. అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ సర్పై చేసుకొని మా ఓట్లు పోతాయి, ఎందుకు వచ్చిన వాళ్ళు ఓటర్ రాజకీయం చేసుకోవాలి కదా, మేము ఓటర్ రాజకీయం చేసుకుంటాం, మీ పని మీరు చేసుకొని ప్రజల వాళ్ళ సంటాలు లేకపోతే పోతారు, మాకేంది ఎవరిట పోతే అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇక ఇదో చూద్దాం. మఠాలకు భూకేటాయింపు ప్రత్యేక విభాగం అట. గుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు మార్కెట్ ధరలకే కేటాయింపులు. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని ఇచ్చిండు. ఇక ఇదే చూద్దాం. పోస్ట్ ఆఫీస్ పథకాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చిన్న చూపు. 9వ వడ్డీ రేటు యథాతథం. వడ్డీ రేటు యథాతథం ఉంచిరాటయ్యా చిన్న మొత్తాలు. ఎందుకంటే పేదోడు 10 రూపాయలు దాచుకుంటాడు కదా, వాడికి పెంచి తెట్టమరే వాడు డబ్బులుడు కదా, అది ఎట్టపోతే వాడు పెంచొద్దు, అది ఎట్టే పోవాలా. కాంట్రాక్టర్లు మాత్రం బిల్లు కోట్లు పెంచండి, కానీ పాపం పేదోళ్ళకి వచ్చే చిన్న మొత్తాలు తగ్గించండి, ఇంకా ఇంట్రెస్ట్ తగ్గించి పాపం పేదోళ్ళు ఇంకా పేదరికం ఉంచాలని ప్రభుత్వాలు ఏ కలగంటాయి. ప్రభుత్వం కలగ అదేలేండి, ఏ ప్రభుత్వం వచ్చినా అదే. పాపం మన బాగు చెప్పి వాళ్ళకెట్ట. ఇక ఏ పాపం ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇచ్చిన ఒక కొటేషన్ ఇచ్చారు. దురాగతాలను తొలగినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుందని రాజా రామ్మోహన్ రాయ్ గారు చెప్తారు అన్నట్టు. పాపం ఆయన మితవాదుల్లో చాలా గొప్ప వ్యక్తి, పాపం చాలా మంచి వ్యక్తి అతను. పాపం ఇంగ్లీష్ విద్య కావాలా, ఇంగ్లీష్ విద్యతో మనం డెవలప్ అవుతాం, పాశ్చాత్య విద్య కూడా మనకు కావాలని పోరాయండి బాబు బ్రిటిష్ వాళ్ళతో. పాపం అట్లాంటి వాళ్ళు ఉన్నారు లేదు ఒకప్పుడు, ఇప్పుడు ఆడవచ్చారో తెలవట్లేదు. కానీ కనపడితే పాపం ఆ గుమ్మ నరసయ్య గారు మనం చెప్పుకుంటాం 5 సార్లు ఎమ్మెల్యే గెలిచింది ఏం లేదట. మనం ఓటు ఏమని చేస్తామా, వెయ్యం చెప్పడానికి ఉపయోగపడుద్ది అన్నట్టు. మనం ఓట్లు వెయ్యం, మంచి వాళ్ళు కొట్టింది ఎత్తేట నాశనం అయిపో. ఇక చూద్దాం. యాప్ కుట్ర అందించారు. సాంకేతికత అవసరమే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో సాంకేతికత అవసరమే. రైతులకు సాంకేతిక పెడతారు, మనం నోటు రద్దు చేయొచ్చు కదా, ఆ నోట్లు రద్దు చేయొచ్చు కదా. నోట్లు పూర్తిగా రద్దు చేసి మొత్తం యాప్ పెడితే లంచం అనేది ఉండదు కదా. నోట్లు అనేది పూర్తిగా రద్దు చేస్తే అసలు లంచం అనేది ఉండదు కదా. ఎట్లా తీసుకుంటాడు లంచం అంటే? పాపం అధికారులు దాచుకోవడానికి మాత్రం రద్దు చేయరు, పాపం పేదోడు వాడికి మాత్రం సాంకేతిక కావాలి పాపం. ఎందుకంటే వాడు సాంకేతిక ఉండాలి కదా. పాపం ముసలాంబు 7 ముద్ర ఇయ్యాలా పాపం, కానీ మామూలు 7. అదే నోట్లు రద్దు చేస్తే, అసలు నోట్ అనే విధానం లేకపోతే ఒక 5 సంవత్సరాలు పట్టిద్ది, ఒక 10 సంవత్సరాలు పట్టిద్ది అలవాటు చేసుకోవడానికి ఒక వ్యక్తికి.
ఏమైందండి? అవగాహన కల్పించలేవు ప్రభుత్వాలు. ఎక్కడ తీసుకుంటారండి? డిజిటల్ ఎట్లా అంతా తీసుకోవడం ప్రభుత్వాలు? ఎందుకంటే పాపం చట్టాలు చేసేది వాళ్ళే కదా, మినహాయించాలి వాళ్ళకి. పాపం రైతులు పాపం చట్టాలు చేయలేరు కదా, పాపం 90% ఉంటారు పాపం, అమాయక ప్రజలు పాపం, వాళ్ళ మీద పాపం అన్ని చేస్తారు. ఇక ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఉంటే పాపం వాళ్ళ మంచిది అంటారు, ఇక వాళ్ళు ఏదో చేస్తారు పాపం, వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి. కొంచెం ఇట్లాంటి కార్పొరేట్ పత్రిక పాపం, ఇట్లాంటి పత్రికలు ఉన్నబట్టి బతుకుతా ఉన్నారు పాపం పేద ప్రజలు. అసలు ఈ కార్పొరేట్ పత్రికలు, అన్ని కార్పొరేట్ పత్రికలు అయితే, కమ్యూనిస్ట్ పత్రికలు లేకపోతే ఇక పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఏమోలే. వాటి గురించి మనం ఎంత మాడుకుంటే అంత దైద్యం. ఆ లక్ష్యంతోనే పేద ప్రజలకి సరైన వార్తలు అందాలని ఎస్బీ న్యూస్ ఉద్భవించింది. స్వాతంత్ర్య భారత్ అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మా స్వాతంత్ర భారత్ దినపత్రిక ఆవిర్భవించింది. దానికి అనుగుణంగానే అంబేద్కర్ ఆశయాలకు పోరాడుతూ ఉన్నాం. మాకు అనుగుణంగా మా వీక్షకులు కూడా 1,60,00,000 మందితో మమ్మల్ని ఆదరిస్తున్నారు.